జై శ్రీకృష్ణమా. జై శ్రీకృష్ణ. అయితే బెడ్రూమ్లో అసలు డ్రెస్సింగ్ టేబుల్ అనేది ముఖ్యంగా మనం బెడ్రూమ్స్లోనే పెట్టుకుంటాం. బెడ్రూమ్స్లో మిర్రర్స్ ఉండకూడదు అంటున్నారు, అందులో నిజం ఎంత? క్రాక్ అయిన మిర్రర్స్ ఎక్కడెక్కడ ఉండకూడదు అంతేనా? క్రాక్ అయిన మిర్రర్ ఎక్కడా ఉండకూడదు. ఓకే. క్రాక్ అంటూ వచ్చేసాక ఇంకెక్కడా ఉండకూడదు, అదంతే, ఇంకా అది రూల్డ్ అవుట్. మొహం చూసుకునే మిర్రర్స్ కాకపోయినా మామూలుగా మన విండోస్ అవే ఓకే. ఇది అద్దం కదా మనం మాట్లాడుకునేది, అది గ్లాస్, అది వేరు. అది కిటికీలకి వాటికి అది ఎక్సెప్షన్. ఓకే, మనం కిటికీలకి వాటికి ఉండేది అది ఎక్సెప్షన్. అద్దం అంటే ఇదే మిర్రర్. సో మిర్రర్ పగిలింది ఇంట్లో ఉండకూడదు. ఓకే, అది అయిపోయింది. ఇక బెడ్రూమ్లో ఉండకూడదు. అందరు కూడదు అంటున్నారు కానీ ఎందుకు కూడదు? ఏది ఇది పగిలిన అద్దం ఇంట్లో ఎందుకు అంటే ఇవి కొన్ని మనకి మొదట ఈ ఏమంటారు, ఇలాంటి ఒక పద్ధతులు ఏర్పడిన టైంలో ఉండే పరిస్థితులు వేరుంటాయి కీర్తి. నా అంచనా, మామూలుగా నా గెస్సింగ్, ఇప్పుడు అద్దం పగిలింది. అద్దం పగిలితే ఫస్ట్ పూర్తిగా నిన్ను నువ్వు చూసుకొని ఆనందించేటటువంటి ఒకే ఒక్క టూల్, ఒకే ఒక ఆప్షన్ అద్దం, రైట్? ఇప్పుడు అందుకే చూడు, చాలా షాపింగ్ మాల్స్లో లేకపోతే పెద్ద పెద్ద షాప్స్లో, లిఫ్ట్లో ఈవెన్ అందరు అద్దాలు పెట్టేస్తారు. ఎందుకు? అక్కడ టైం ఎక్కువైనా కూడా మనకి హట్టింగ్గా ఉండకూడదు. ఎందుకంటే అక్కడ ఒక్కసారి అద్దం ఉంటే ప్రతి ఒక్కళ్ళం కూడా మై మర్చిపోతాం కాసేపు, మనల్ని మనం చూసుకోండి. ఎందుకంటే ఎవ్రీబడి లవ్స్ దేర్ ఫేస్, ఎవ్రీబడి లవ్స్ దేర్ బాడీ, అంతే కదా. సో అది ఆనందిస్తారు, దే ఎంజాయ్ ఇట్. అంటే ఆనందించడమే కదా, ఇట్స్ ఇన్స్పిరేషన్ కూడా. ఎలాగా? సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ కరెక్షన్, ఇవన్నీ పాసిబుల్ ఎక్కడ? ఇదే సెల్ఫ్ ప్రైజింగ్. మనకు ఊళ్ళో వాళ్ళందరూ ఏదో ఒకటి మాట్లాడుతుంటారు కానీ ఎవరు ప్రైజ్ చేయరు కదా. కనీసం సెల్ఫ్ ప్రైజింగ్ మనం చూసి ఆహా మంచిగా బాగుంది, తృప్తిగా ఉంది అనిపిస్తుంది. మన ఫోటో మనం చూసుకున్నాం, మన అద్దం మనం చూసుకున్న అద్దంలో మన ముఖం మనం చూసినా మనకు బాగుంటుంది. దానివల్ల ఒక ఉత్సాహం వస్తుంది. సో ఆ ఉత్సాహం అనేటటువంటిది మనం చేసేటటువంటి పనిలో హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నామో ఆ ఉత్సాహం ఎప్పుడు మనకి మంచి రిజల్టే ఇస్తుంది. కాబట్టి ఇండైరెక్ట్గా అద్దం అనేది మనకి సెల్ఫ్ మోటివేటర్గా, సెల్ఫ్ ప్లెజెంట్ ఫీలింగ్స్ కలిగించేదిగా ఆ ప్లేస్లో ఉంది. సో అలాంటి అద్దం బ్రేక్ అయిందనుకో ఎలా అనిపిస్తుంది అంటే, ఇప్పుడు మనం చూసుకుంటుంటేనే అద్దం రెండుగా పగిలిపోవటము, లేకపోతే ఒక ముక్కు ఇరిగిపోయి పక్కగా వెళ్ళడం అనుకో, మనం కూడా పార్ట్ ఆఫ్ దాంట్లో ఒక చాలా ఇరుక్కొని ఉంటాం. అంటే ఏంటి, మన థాట్ ఇరుక్కున్న దాంట్లోకి మనం అడ్జస్టబుల్ చేసుకుంటున్నాం. లేదా మనం ఇట్లా చూస్తుండేది సగం ఇట్లా పగిలిపోయి ఇరిగిపోయింది. సో వీఆర్ యాక్సెప్టింగ్ ద బ్రోకెన్ థింగ్స్. కాన్సన్ట్రేట్లీ సబ్కాన్షియస్లో మనం పాడైపోయిన వాటిని యాక్సెప్ట్ చేస్తున్నాం. మంచి క్లీన్గా పెర్ఫ్యూమ్ తోటి ఉండేటటువంటి ఒక రూమ్లో ఏసీ అట్లాగా నీట్గా ఉంటే అక్కడ ఎలా ఉంటుంది? గందా గలీజ్గా ఉండే చోట ఉంటే మనకి ఎలా ఉంటుంది? సో అంతా కూడా మన కళ్ళే కదా, మన కళ్ళు ఏది చూసి బాగుందని కూడా మనకి హాయిగా ఉంటుంది. అలాగా మనల్ని మనం చూసుకొని అప్రిషియేట్ చేసుకునేటటువంటి అద్దంలో అలాగా ఒక ఇరిగిపోయి ఉండడం, ఇంకా ఒకవేళ దానికి కూడా ఏమన్నా చిన్న ఏమైనా ఉంటే పగిలిపోయిన ఆ రేణువులు అవి కూడా చేతికి అంటుకోవటము, కంట్లోకి పడడము, ఏదో ఒకటి జరుగుతుంటుంది. అదొక నష్టం, ఇదొక నష్టం. అంటే మానసికంగా ఇలా నష్టం. అంటే మనం ఒక రకమైన కంజెస్టెడ్ నేచర్కి, కంజెస్టెడ్ సిచ్యుయేషన్ని మనం యాక్సెప్ట్ చేసేస్తూ ఉంటాం. యాక్సెప్ట్ చేసేస్తుంటే ఎదుగుదల ఉండదు. కంజెస్టెడ్గా ఉన్నదాన్ని గెలుస్తూ ముందుకెళ్తుంటేనే లైఫ్ ముందుకెళ్తుంటుంది. సో అలాంటి ఒక సెల్ఫ్ మోటివేటెడ్ థింగ్ని డిస్టర్బ్ చేస్తుంది బ్రోకెన్ మిర్రర్. సో అందుకని కూడా అయి ఉండొచ్చు, మన పెద్దలు అయి ఉండొచ్చు. నాకెవరు ఒక 5-6 తరాల ముందు వాళ్ళు ఎవరు ఫోన్ చేసి చెప్పలేదు. బట్ ఐ గెస్ విత్ దిస్ సో మెనీ థింగ్స్ మనం చదువుతూ ఉంటాం, చేస్తుంటాం కాబట్టి వాటిని మనం ఆ రకమైనటువంటి ఒక దీంతో క్యాలిక్యులేట్ చేస్తాం కదా, ఇది అయ్యి ఉండొచ్చు, గెస్ చేస్తాం కదా. సో అలా అనిపిస్తుంటుంది నాకు. 2 ఇంకా చిన్న పెంకులు ఉంటే గుచ్చుకుంటాయి, అది కూడా హర్ట్ చేస్తాయి కాబట్టి వద్దు అనేది ఒకటి. ఇంకొకటి, అద్దం కూడా లక్ష్మీ స్వరూపం అని చెప్తారు. మనకి మజ్జిగ కవ్వం, దువ్వెన, గడప, సో పసుపు, కుంకుమ, దీపం, కుంది, సో ఇలా సో మెనీ థింగ్స్ లక్ష్మీ రూపాలు అంటారు వాటిని. సో అలాగే అద్దం కూడా లక్ష్మీ స్వరూపం.
కాబట్టి అది కూడా లక్ష్మీ అమ్మవారి స్వరూపం కాబట్టి అది అట్లా బ్రోకెన్ అయిపోతే దాని విగ్రహం ఎలాగైతే బ్రోకెన్ అయిపోయిందో దాన్ని అలాగ పక్క తీయాలి, అలాగా ఇది ఇలా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఎట్ లాస్ట్ ఫైనల్లీ నువ్వు ఎమోషనల్గా చూసినా, ఫిజికల్గా చూసినా, ఆధ్యాత్మికంగా చూసినా కూడా, ఏ రీజన్తో చూసినా కూడా బ్రోకెన్ నాట్ సజెస్టబుల్, తీసేయచ్చు, తీసేయాలి. 2 ఇక బెడ్రూమ్లో అద్దాలు. అది నాకు తెలీదు కీర్తి, నిజంగా బెడ్రూమ్లో అద్దాలు ఉంటే తప్పేంటి నాకు అర్థం కాలేదు అసలు, ఏమవుతుంది? సో మీ దృష్టి ప్రకారం బెడ్రూమ్స్లో మిర్రర్స్ ఉండొచ్చు, బట్ పొజిషన్ ఈజ్ ఇంపార్టెంట్ అంటున్నారు. బ్రేకబుల్ అయితే అసలు ఉండకూడదు. బ్రేకబుల్లో ఉండద్దు. బెడ్రూమ్స్లో నేను అనుకోవటం, ఇప్పుడు భార్యాభర్తలు పడుకునేటటువంటి ఒక స్థలం కాబట్టి అక్కడ ఈ అద్దాలు అవి కొద్దిగా ఆడుగా అనిపిస్తాయేమో అని ఏమన్నా ఒక వర్షన్ ఉండుండొచ్చు, కానీ శాస్త్ర ప్రకారంగా బెడ్రూమ్స్లో ఉండకూడదు అనేది ఎక్కడా లేదు. సో అది కొన్ని క్రియేటెడ్ ఫార్ములాస్ వచ్చేస్తుంటాయి కదా, కొన్ని అట్లా మన మీద పోస్ట్ చేస్తుంటారు కదా, అలానే తప్ప నాకు తెలిసినంత వరకు 99 కాదు 100% కూడా శాస్త్రం ప్రకారంగా మన ఇది అంటే వాస్తు ప్రకారంగా వద్దు, లేకపోతే భారతీయ ధర్మం ప్రకారంగా వద్దు అని అంటారా, ఆ వర్షన్స్లో అయితే ఏం లేదు, శుభ్రంగా పెట్టేసుకోవచ్చు. ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ పడుకొని ఉండేటటువంటి స్థలం కాబట్టి అది ఆ రూమ్లో అది అలా ఉంటే చూస్తానికి కానీ బాగోదు, అట్లాగా దబుక్కన అన్నట్టుగా ఏమన్నా అనుకొని ఏమన్నా అలాంటి ఒక భావన పోస్ట్ చేశారేమో నాకు తెలియదు, కానీ బట్ అవసరం లేదు, ఉండొచ్చు. రైట్ అమ్మా, ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ.